చంద్రుణ్ణి చేతికి అందిస్తామంటారు, భూమి ఆకాశాలను ఏకం చేస్తామంటారు. ఆకాశంలో సగం అవకాశాల్లో సగంగా ఉండే మహిళల్ని ఆకట్టుకుంటే విజయం తథ్యమని విశ్వసిస్తారు. తాయిలాల గాలం వేసి ఓట్లను లాగేందుకు ప్రయత్నిస్తారు. బడ్జెట్కు హామీలకు పొంతన కుదరక నానా తంటాలు పడాల్సి వస్తుందని తెలిసినా గ్యారంటీలకు వెనుకాడరు. ఇప్పుడు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వ మహాయుతి కూటమి మేనిఫెస్టోని చూస్తే ఎవ్వరికైనా అదే ఫీలింగ్ వస్తుంది. దేశ వాణిజ్య రాజధానిలో ఇన్ని హామీల అమలు సాధ్యమా అన్న అనుమానం కలుగుతుంది. మహారాష్ట్రలో ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పురప్పూరులో విజేతలు ఎవరో అన్న ఉత్కంఠ రేగుతోంది. రాష్ట్రంలో అధికారాన్ని చలాయిస్తున్న మహాయుతి కూటమి మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం నానా తంటాలు పడుతోంది. ప్రత్యర్థి కూటమిలో ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే చేతులు కలిపిన తర్వాత బీజేపీ నాయకత్వంలోని మహాయుతి కూటమిపై ఒత్తిడి పెరిగింది. దానితో జనరంజకమైన ఎన్నికల హామీలను ప్రకటించాల్సి వచ్చింది. ముఖ్యంగా బిహ్రాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ను తమ ఖాతాలో వేసుకోవాలనుకుంటున్న బీజేపీ ఇప్పుడు భారీగా హామీలు గుప్పించేసింది. వచన్నామా పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలో అనేక ఆశ్చర్యకరమైన అంశాలకు చోటు దక్కింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, కేంద్ర సహాయ మంత్రి రామ్దాస్ అతావాలే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తవ్డే తదితరులు మహాయుతి వచన్నామాను విడుదల చేశారు. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు మహాయుతి కూటమి కీలక హామీలను ప్రకటించింది. ముంబైలోని బస్సుల్లో మహిళలకు 50% టికెట్ రాయితీ కల్పిస్తామని హామీ ఇచ్చింది. బెస్ట్ బస్సులన్నింటినీ 2029 నాటికి ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చివేసేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించింది. బస్సుల సంఖ్యను 5,000 నుంచి 10,000కు పెంచడం ద్వారా ప్రయాణికులకు వెసులుబాటు కల్పిస్తామని చెప్పింది. అంతేకాకుండా లడ్కీ బహిన్ పథకం కింద మహిళలకు 50 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను అందజేస్తామని వెల్లడించింది. ముంబై డిజిటల్ సఖీ ప్రోగ్రాం ద్వారా మహిళలకు కృత్రిమ మేధ, కోడింగ్ వంటి ఆధునిక కోర్సుల్లో శిక్షణ ఇస్తామని కూడా ఫడ్నవీస్ ప్రభుత్వం చెబుతోంది. మహాయుతిని అధికారానికి తీసుకొస్తే వచ్చే 5 ఏళ్లలో నీటి పన్నుల పెంపును నిలిపివేస్తారు. గర్గాయి, పింజల్, దమన్ గంగా ప్రాజెక్టులను రాబోయే 5 ఏళ్లలో పూర్తి చేసి ముంబైకి నీటి సరఫరాను పెంచుతారు. చిన్న తరహా పరిశ్రమ విధానాన్ని సమర్థంగా అమలు చేస్తారు. శిథిలమైన భవనాల పునరుద్ధరణ సహా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులను వేగవంతం చేస్తారు. हमारे यहाँ जो मोनो है, इस सब का इंटीग्रेशन हमने किया है. इसको सिंगल प्लेटफॉर्म पर और सिंगल टिकट पर हमने लाया है. आने वाले दिनों में हमारी जो बेस्ट की बसेस है उसमें हमारी महिलाओं के लिए 50% कंसेशन हम लोग देने वाले हैं. और इसके साथ साथ पर्यावरण भी बहुत महत्वपूर्ण है. मुंबई में 100% जो लिक्विड वेस्ट है उसको ट्रीट करके ही, साफ करके ही पानी समुद्र में जाए, इसकी व्यवस्था हमने की है. यहाँ पर जो लीगेसी वेस्ट है उसको डंप न करते हुए उसको हम वेल्थ में कन्वर्ट कर रहे हैं. గత 3.5 ఏళ్లలో ముంబైలో ఎలాంటి అభివృద్ధి చేశామో ఈ మేనిఫెస్టో చెబుతుందని డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే తెలిపారు. అభివృద్ధి పనులు ఇంకా వేగవంతం చేస్తామని, ముంబైని వదిలి వెళ్లిన మరాఠీలను తిరిగి ముంబైకి రప్పిస్తామని, స్లమ్ లేని నగరంగా ముంబైని తీర్చిదిద్దుతామని చెప్పారు. మిల్లు వర్కర్లకు ఇల్లు కేటాయిస్తామన్నారు. అయితే వీటన్నింటికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారో మాత్రం మేనిఫెస్టోలో ఎక్కడా చెప్పలేదు, చెప్పరు కూడా. అయితే ప్రభుత్వ ఖజానా సరిపోనంతగా హామీలు ఇస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు అది ఆ రాష్ట్ర బడ్జెట్ 7 లక్షల కోట్లు అయినా కూడా డెఫిసిట్ లోనే ఉంది. పోనీ బడ్జెట్ పెరుగుతున్నది అంటే ఎవరి ఇయర్ 3-4% కంటే ఎక్కువగా రెవెన్యూ పెరగటం లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి ఎలా ఇవాళ ఎన్ని చెప్పినా దేశవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లలో తగినంత నిధులు ఉండటం లేదు. అది పెద్ద పెద్ద కార్పొరేషన్లు, ఈవెన్ బాంబే కార్పొరేషన్ అయినప్పటికీ కూడా అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇంకా తాయిలాలు ప్రకటించడం వలన ఆర్థిక భారం పడుతుంది. అంటే ఏదో విధంగా ఇప్పుడు ఓటర్లకి నేరుగా డబ్బులు ఇచ్చి మాకు ఓట్లు వేయమని చెప్పడం వేరు, అలా కాకుండా ప్రభుత్వ నిధులనే ఇంకొక రకంగా రూపంలో చూపిస్తూ వాళ్ళని ఆకర్షించుకోవటం అనే విధానం
దౌర్భాగ్యం ఈ దేశానికి. సాఫ్ట్వేర్ ఇతర రంగాల్లో హైదరాబాద్, బెంగళూరుతో పోటీ పడేందుకు ముంబైని తీర్చిదిద్దుతామని మహాయుతి కూటమి చెప్పుకుంటోంది. స్టార్టప్లకు ఇంక్యుబేషన్ కేంద్రంగా ముంబైని తీర్చిదిద్దుతామని అంటోంది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కు ఈ నెల 15న ఎన్నికలు జరుగుతాయి.